వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ 3వ వారం నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆసక్తి జనాల్లో మొదలైంది. ప్రతి సోమవారం బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ ఉంటారు. ముఖ్యంగా సోమవారం జరిగిన నామినేషన్స్ లో యష్మి మణికంఠ మధ్య గొడవ జరిగింది. దీంతో యష్మి ఫైర్ అయ్యి నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంతకాలం మణికంఠ నామినేట్ చేస్తూనే ఉంటాను అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు మణికంఠ యష్మిని అంతగా ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం జరిగిన నామినేషన్స్లో యష్మి మణికంఠ మధ్య గొడవ జరిగింది. దీంతో యష్మి ఫైర్ అయి నేను బిగ్ బాస్లో ఉన్నంతకాలం మణికంఠ నామినేట్ చేస్తూనే ఉంటానని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే యష్మి మణికంఠపై ఫైర్ అయి ఆరోపణలు చేసింది. మణికంఠ వచ్చి యష్మిని హక్ చేసుకుని అదంతా కేవలం నామినేషన్స్ వరకు మాత్రమే మనసుకు తీసుకోకు అని చెప్తాడు. దీంతో యష్మి కూడా సరే ఇంకా వదిలే అని చెప్తుంది. గేమ్ లాగే తీసుకోవాలి, పర్సనల్గా తీసుకోవడం ఏంటో అని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక నా వల్ల అసలు కావట్లేదు బిగ్ బాస్, నాకు చాలా కోపం వస్తుంది అంటూ ఏడ్చేసింది యష్మి. ఆ తర్వాత ఆమె పృథ్వీ దగ్గరికి వెళ్ళి నాకు చాలా టార్చర్లా ఉంది, అతను వచ్చి హక్ చేయడం అది అసలు నాకు కంఫర్టబుల్గా లేదు, ఇప్పటికీ చాలాసార్లు చెప్పా అయినా వినట్లేదు, నేను ఉన్నంతకాలం మణికంఠని నామినేట్ చేస్తూనే ఉంటా అని చెప్పింది. నువ్వే తప్పు చేయకుండా చూసుకో, తప్పు చేశావంటే అదొక రీజన్గా తీసుకుని నేను నామినేట్ చేస్తూ ఉంటానని చెప్పి మణికంఠ విషయంలో ఇలా చేస్తానని మాట్లాడుతుంది. దీంతో ఈ క్లిప్కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ వారం నామినేషన్స్లో మొత్తం 8 మంది ఉన్నారు. వారిలో మణికంఠ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి చివరికి ఎవరు వెళ్తారో చూడాలి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.